రీసెంట్‌గా గొడవ అయింది కదా! సారీ, విష్ణుప్రియకి, సోనియాకి ఏమనిపించింది మీకు? ఎవరు కరెక్ట్ అనిపించారు? నాకు విష్ణుప్రియ ఎక్కువ మాట్లాడలేదనిపించింది. అంటే తను ఇంకా డిఫెండ్ చేసుకున్నట్టయితే బాగుండేది. సో దాని గురించి అలా అంటే తను కొంచెం మాట్లాడినట్టయితే ఖచ్చితంగా విష్ణుప్రియకే ఎక్కువ ఓట్స్ అనేది వెళ్ళేవి. హ్మ్. తను ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు. తినే ఎక్కువ ఓవర్గా మాట్లాడేసినట్టు అనిపించింది. హ్మ్. అంటే జనాలు చూస్తున్నారు కదా! ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో కూడా. తెలుస్తుంది కదా బ్రో. ఆ! అంటే మీరెవరికి సపోర్ట్ చేస్తారు ఇద్దరిలో, సోనియా, విష్ణు? అంటే చూడటం విధంగా అయితే మాకు సోనియా నచ్చింది. అంటే చూడటానికి అంటే తన స్మైల్ కానీ అవి నచ్చినాయి. హ్మ్. కాకపోతే క్యారెక్టర్ వైజ్గా అయితే మేము విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తాం. హ్మ్. అదే కొంచెం ఆ సింపతి అవి తను చూపించుకోవట్లేదు. హ్మ్. మరి మణికంఠని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ వీక్ వెళ్ళిపోతాడు బ్రో. వెళ్ళిపోతాడా? ఎందుకెళ్ళిపోతారనుకుంటున్నారు? ఎందుకేంటి బ్రో, అంటే ఉన్న వాళ్ళలో ఇంకా తనే మాకు లీస్ట్ అనిపించాడు. హ్మ్. పోయిన వీకే వెళ్ళిపోతారు. నేను కొంచెం ఆ బేబక్క కొంచెం కామెడీ అది చూస్తా కొంచెం ఫన్ అనేది జనరేట్ బేబక్ చేస్తున్నారు. ఉంటే బాగుండేదా? బాగుండేది. తను వెళ్ళిపోయినట్టయితే ఇంకా మంచిగా అనిపించింది. మణికంఠ వెళ్ళిపోయి ఉంటే బాగుండు. మనకంటే వెళ్ళిపోయినట్టయితే తెలుగు బాగుండేది. ఆడియన్స్‌కి సింపతే కావాలి గదా! అంటే మాది బెజవాడ. సో మేమేంటంటే బేబక్కకి కొంచెం అనిపిస్తుంది కాబట్టి ఒక 2-3 వీక్స్ అన్నా ఉంటే బాగుండు అనిపించింది. అంటే తెలుగు ఆడియన్స్ సింపతి ఉంటే ఓట్స్ ఏస్తారు గదా! మణికంఠ అదే మైండ్‌తో. అలా ఏం లేదండి. అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకే వేస్తారు కదా. థాంక్ యూ. కొంచెం